నెల్లూరులో కార్పొరేషన్ కూడా అత్యంత అవినీతిమయంగా తయారయ్యాయని ఆ బోర్డు చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన నెల్లూరు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. గతంలో మార్టిగేజ్ స్కామ్ బయటపెట్టామని, అది ప్రస్తుతం కోర్టులో నడుస్తున్నా అధికారుల తీరు ఏమాత్రం మారలేదని ఆరోపించారు. లేఅవుట్లకు అడ్డదిడ్డంగా అనుమతులు ఇస్తున్నారని చెప్పారు. కార్పొరేషన్ కమిషనర్ను తప్పుదో పట్టిస్తూ నుడాను అవినీతిమయం చేసిన ప్లానింగ్ ఆఫీసర్ సుబ్బారావుపై చర్యలు తీసుకోవాలన్నారు. 6 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి లేఅవుట్ వేసి 14 కోట్లకు అమ్మేశారని తెలిపారు. 10 రోజుల్లో మరో కుంభకోణం బయటపెడతానని ఆనం ప్రకటించారు. మార్టిగేజ్ స్కామ్ లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ యాజ్ వెల్ యాజ్ నూడా ఎంత ఎక్కువగా అవినీతి ఉన్న 2 డిపార్ట్మెంట్లు నెల్లూరులో ఏదైనా ఉన్నాయంటే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఒకటి, నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఒకటి అని కూడా మీకు అందరికీ నేను ఎన్నోసార్లు చెప్పాను. అసలు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లు ఇవ్వకుండానే మార్టిగేజ్ రిలీజ్ చేసేశారనే విషయం మీకు అందరికీ సాక్ష్యాలతో కూడా చూపించా. హైకోర్టుకు వెళ్లా, వదిలే ప్రసక్తే లేదని కూడా నేను మనవి చేస్తున్నా. హైకోర్టులో ఆల్రెడీ కేసు వేసాం, హైకోర్టులో మూవ్ అవుతుంది. ఇంత జరిగిన తర్వాత, ప్రెస్ లో ఇన్నిసార్లు వచ్చిన తర్వాత మళ్లీ నూడాలో అదే తంతు, లెక్కలేనితనం, మళ్లీ మార్టిగేజ్ రిలీజ్ చేసేస్తారు. మార్టిగేజ్ రిలీజ్ చేయడం కాదు, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తారు. అంటే ఈరోజు నూడాలో డబ్బు కొట్టు అప్రూవల్ ఇంటికి వస్తుంది. ఇటువంటి కేసుల్లో కొత్తగా వచ్చిన యువకుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్, మంచోడు, నీతి నిజాయితీ గల వ్యక్తి, ఎంతో భవిష్యత్తున్న వ్యక్తి, రేపు చీఫ్ సెక్రటరీ స్టేజ్కి వెళ్లాల్సిన సూర్య తేజాని ఈ రోజు ఆఫీసర్స్ బలి చేస్తున్నారనే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు ఐఏఎస్ గారికి అడిగేది ఒకటే, సార్ సెటరైట్ చేయండి. కార్పొరేషన్ అండ్ నూడా సెటరైట్ కావాల్సిందే. ఈ రోజు మంత్రి నారాయణ గారికి చెడ్డ పేరు తెచ్చేదానికి, ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేదానికి కొంతమంది ఆఫీసర్స్ ప్రయత్నిస్తున్నారు. ఒప్పుకోము. నారాయణ గారికి చెడ్డ పేరు తేవాలంటే ఆనమును దాటిపోవాలనే విషయం ప్రతి ఆఫీసర్ గుర్తుపెట్టుకోవాలా. గవర్నమెంట్ లో పనిచేసే ప్రతి ఆఫీసర్, నారాయణ గారు రూపాయి తీసుకోరనే విషయం నెల్లూరులో ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు ఇటువంటి పనులు చేసి మా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, 10 నుంచి 15 రోజులు టైం ఇస్తున్నా, సుబ్బారావు సస్పెండ్ కావాలి.